आज हम ध्यान करने के लिए पढ़ेंगे यूहन्ना सुसमाचार మన యొక్క ధ్యానార్థం నిమిత్తమై యోహాను సువార్త उसका 6 अध्याय 6వ అధ్యాయము उसका 5 वचन से लेकर उसका 13 वचन तक पढ़िए। 5వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం। యోహాను సువార్త 6వ అధ్యాయం 5 నుండి 13। हाँ पढ़िए। जब यीशु ने अपनी आंखें उठाकर एक बड़ी भीड़ को अपने पास आते देखा तो फिलिप्पुस से कहा, हम इनके भोजन के लिए कहाँ से रोटी मोल लाए। उसने यह बात उसने परखने के लिए कही, क्योंकि वह आप जानता था कि वह क्या करेगा। फिलिप्पुस ने उसको उत्तर दिया, 200 देनार की रोटी भी उसके लिए पूरी ना होगी कि उनमें से हर एक को थोड़ी थोड़ी मिल जाए। उसके चेले ने सैमोन पतरस के भाई अंद्रेस ने उससे कहा, यहाँ एक लड़का है जिसके पास जो 5 रोटी और 2 मछलियाँ हैं, परंतु इतने लोगों के लिए वे क्या है। यीशु ने कहा, लोगों को बैठा दो। उसका जगह बहुत घास थी। तब लोग, जिनमें पुरुषों की संख्या लगभग 5000 की थी, बैठ गए। तब यीशु ने रोटियां ली और धन्यवाद करके बैठने वाले को बांट दी, और वैसे ही मछलियों में से जितनी वे चाहते थे वे बांट दिए। जब वे खाकर तृप्त हो गए तो उसने अपने चेलों से कहा, बचे हुए टुकड़े बटोर लो कि कुछ फेंका ना जाए। अतः उन्होंने बटोरा, और जो 5 रोटियों के टुकड़ों से खाने वालों को बचे रहे थे 12 टोकरियां भरी। तब जो आश्चर्य कर्म उसने दिखलाया, और वे लोग देखकर कहने लगे, वह भविष्यद्वक्ता जो जगत के आने वाले निश्चय है। बस యేసు వాడు పడిండుట చూచి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దింపుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడవమని నాతో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తు. అక్క 6వ అధ్యాయము 5 నుండి 13। 6వ అధ్యాయము 5 నుండి 13। కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తీసుకుని వత్తుమని ఫిలిప్పును అడిగిన గాని, యేసు చేయనై ఉండనో తానే ఎరిగి ఉండి అతని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ్య, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనక లెక్కకు ఇంచుమించు 5000 మంది పురుషులు కూర్చుండురి. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. వారు తృప్తిగా తిని తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. परमेश्वर के पवित्र नाम की महिमा हो। ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక। जहाँ हम यीशु मसीह के जो अद्भुत काम के विषय में पढ़ते हैं, ఇక్కడ ప్రభువైన యేసు ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి మనం చదువుచున్నాము। यीशु मसीह ने अपनी सेवा में जो कई जगह में जो अलग अलग कार्य करके दिखाए। ఈ యొక్క మనం చదివిన భాగంలోని ప్రభువైన యేసు ఆయన సేవ చేస్తున్న దినముల్లోని వేరు వేరే చోట్లలో అనేకమైన అద్భుత కార్యములు ఆయన చేసి ఉన్నారు। यीशु मसीह ने अपनी सेवा में
कई जगह दृष्टांत दिए, उपदेश दिए और अद्भुत काम भी किए। అయితే ప్రభు అయిన యేసు అనేక చోట్ల ఆయన దృష్టాంతముగా చేసి ఉపదేశము చేసి ఆయన ఆ సేవను ఆయన చేసి ఉన్నారు. हाँ, यहाँ पर भी हम देखते हैं कि यीशु मसीह ने जो लोगों को देखते हुए दया किया और उनके लिए खाने के विषय में बात कही। ఇక్కడ ప్రభు అయిన యేసు ప్రజలందరినీ కూడా చూసి వారు ఆహారంను భుజించట విషయంలోనే కార్యం చేసి ఉన్నారు. ये भीड़ जो है काफ़ी दिनों से यीशु मसीह के साथ थी। ఈ యొక్క సమూహం అంతా కూడా అనేక దినముల నుండి ప్రభు అయిన యేసుతో ఆయన గడిపి ఉన్నారు. हाँ, जो इस भीड़ में एक विशेषता है। ఈ యొక్క సమూహంలోనే మనం చూసినట్లయితే అక్కడ ఒక విశేషమైన కార్యం ఉన్నది. ये लोग यीशु मसीह के द्वारा जो दिए गए उपदेश में जो लवलीन रहे। వారు ప్రభు అయిన యేసు ద్వారా చెప్పబడిన ఉపదేశంలో వారు అంగీకారం ఉండి స్థిరముగా ఉన్నారు. इन्होंने अपने जो भूख के लिए कभी कुड़कुड़ाए नहीं है। వారు ఎప్పుడు కూడా ఆకలి విషయంలోనే వాళ్ళు ఎప్పుడు కూడా సొనగలేదు. जब इस्राएली लोग जंगल में गए थे, అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వారు అరణ్యంలోని ప్రయాణం చేసినప్పుడు जब उनको खाना नहीं मिलता था, जब पानी नहीं मिलता था, तब कुड़कुड़ाते थे। వారు ఆహారము నీళ్లు లేని సమయంలో వారు దేవునికి మోషేకి విరోధంగా సొనిగి ఉన్నారు. किंतु जहाँ यीशु मसीह के साथ जो भीड़ है वो इस विषय से दूर होकर दिखाई देती है। అయితే ప్రభు అయిన యేసుతో పాటు ఉన్న ఈ ప్రజలందరూ కూడా వారు ప్రత్యేకముగా కనపడుచున్నారు. यीशु मसीह के उपदेश को बहुत तन मन से सुन रहे थे। వారు ప్రభు అయిన యేసు ఉపదేశిస్తున్న అంశాలన్నీ కూడా వారు ప్రాణాత్మ శరీరంతో వారు ఏక మనసుతో వినేవారు. हम पहले यीशु मसीह ने कहा, అప్పుడు ప్రభు అయిన యేసు ఏమన్నా చెప్పన్నారు, हाँ, पहले तुम स्वर्ग राज्य की खोज करो और ये वस्तुएं अपने आप तुम्हें मिल जाएगी। అప్పుడు ప్రభు అయిన యేసు ఏం చెప్పి ఉన్నారంటే మొట్టమొదటిగా మీరు పరలోక రాజ్యమును వెతకడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు లభించునని చెప్పబడి ఉన్నది. इसके लिए यीशु मसीह ने आकाश के पक्षियों का भी दृष्टांत दिया था। ఆ సమయంలోని ప్రభు అయిన యేసు ఆకాశ పక్షుల గురించి ఆయన దృష్టాంతము చెప్పి ఉన్నారు. हाँ, पिता परमेश्वर उनकी भी प्रतिपाल को पूरी करता है। అయితే ప్రభు అయిన యేసు ఏం చెప్పి ఉన్నారంటే పరలోకమైన తండ్రి వీరిని కూడా ఆకాశ పక్షులను కూడా పోషిస్తున్నారని చెప్పి ఉన్నారు. और हम उनसे कितने श्रेष्ठ हैं। అయితే ఆకాశ పక్షుల కన్నా మనము ఎంత శ్రేష్టమైన వారమో అని అక్కడ చెప్పి ఉన్నారు. जहाँ पर यीशु मसीह खुद उनकी चिंता कर रहा है। అక్కడ ఈ స్థలంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసు ఈ ప్రజలందరి నిమిత్తమై ఆయన చింతించుచున్నారు. इसलिए हम अपनी चिंताओं को यीशु मसीह पर डालना चाहिए। అందరి నిమిత్తమై మన యొక్క చింత యావత్తు కూడా ప్రభు మీద వేయవలెను. हम जो कई प्रकार की परिस्थितियों में रहते हुए भी हम कुड़कुड़ाना नहीं चाहिए। మనము ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మనము ఎప్పుడు కూడా సొనగుకోకూడదు. जब पहला करंथी 10 का 10 वचन पढ़ते हैं, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివినప్పుడు हाँ, संत पौल कहता है कि ना तुम कुड़कुड़ाओ। అప్పుడు పరిశుద్ధులైన పౌలు ఏం చెప్తారంటే మీరు సొనగవద్దు అని చెప్తున్నారు. हाँ, उस वचन को पढ़िए। ఆ వచనం చదవండి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. जो ना तुम कुड़कुड़ाओ, మీరు సనగకుడి అని అక్కడ రాయబడి ఉంది. हाँ, कुड़कुड़ाना एक ऐसा पाप है అయితే సొనగుట అన్నది అది చాలా ఘోరమైన పాపంగా కనబడుతున్నది. जे हमारे जो मुंह का एक ऐसा मलिनताई है। ఇది మన యొక్క నోటి యొక్క మలినమై ఉన్నది. जब हम परमेश्वर की शांति को खो देते हैं तब ऐसे स्वभाव हमारे अंदर से प्रकट होते हैं। ఎప్పుడైతే మనం ప్రభు యొక్క సమాధానమును కోల్పోచున్నామో ఇటువంటి సొనుగుట అన్నది మన నోటిలోనికి వస్తున్నది. हाँ, इसलिए हम यीशु मसीह की शांति अपने जीवन में लिए चलना चाहिए। ఎప్పుడు కూడా మన ప్రభు అయిన యేసు యొక్క శాంతి సమాధానం అన్నది మన యొక్క జీవితంలోని మనం తీసుకొని వెళ్ళవలేను. इसलिए यीशु मसीह ने कहा, मैं अपनी शांति तुम्हें दिए जाता हूँ। అందుకే ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నారంటే నా శాంతిని నా సమాధానమునే మీకు ఇస్తున్నానని. हाँ, तब यीशु मसीह जब लोगों के खाने के विषय में शिष्य लोगों को कहता है, అప్పుడు ఈ ఆహారం విషయంలోనే ప్రభు శిష్యులతోటి ఏమని చెప్తున్నారు, हाँ, पहले शिष्य लोगों को कहा कि ये इस भीड़ को खाना दो।
అయితే ముందు శిష్యులు ఏం చెప్పినారంటే ఈ యొక్క సమూహానికి ఆహారం సిద్ధపరచమని చెప్పి ఉన్నారు. किंतु शिष्य लोग बोलते हैं कि हमारे पास 200 दिनार की रोटियां भी इनके लिए कम पड़ेगी करके कहते हैं. అయితే శిష్యులు ఏం చెప్తున్నారంటే 200 దినారములు ఆహారము వీరి కొరకు మేము ఎక్కడి నుండి సిద్ధపరచగలమని చెప్తున్నారు. ऐसे हम देखते हैं कि उन्होंने बोला कि अभी इधर एक लड़का है जिसके पास 5 रोटी 2 मछली है, उसके पास कुछ नहीं. అప్పుడు ఈ యొక్క శిష్యులు ఏం చెప్పిన్నారంటే ఈ యొక్క స్థలంలోని ఒక చిన్న కుమారుడు ఉన్నారు, ఆయన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పారు. हाँ, जहाँ पर लड़का कहने से छोटा है. అప్పుడు ఆ కుర్రోడు చాలా చిన్నవాడు. हाँ, और हो सकता है कि उसकी माँ ने उसके गठड़ी में बांध के भोजन दिया होगा. అప్పుడు ఈ యొక్క చిన్న యొక్క కుమారుడు యొక్క తల్లిగారు ఆ ప్రభు యొద్దకు వెళుతున్నాడని చెప్పి ఈ 2 చేపలు 5 రొట్టెలు కట్టి ఉంటారు. इस लड़के के विषय में बताया है किंतु उसकी माता पिता साथ है करके नहीं बताया गया है. అయితే ఈ చిన్నవాడి యొక్క గూర్చి ఏం చెప్పబడి ఉన్నదంటే వాడి యొక్క తల్లిదండ్రులు ఈ కుర్రోడితోటి లేడని అక్కడ చెప్పబడి ఉన్నది. हाँ, हम पुत्र शास्त्र में पढ़ते हैं कि जो लड़के के विषय में कहने से ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఈ యొక్క కుమారుని గురించి మనం చూసినట్లయితే इस लड़के के पास रोटी, छोटे लड़के के पास रोटी है అయితే ఈ చిన్న కుమారుడు యొక్క యొద్దయే ఆ రొట్టెలు ఉన్నాయి, किंतु बड़े लोगों के पास नहीं है. అయితే పెద్దవాళ్ళ దగ్గర కూడా ఈ రొట్టెలు లేవు. परमेश्वर के लड़के जो है, लड़के बालिश सिखाए हुए होंगे करके परमेश्वर का वचन कहता है. ఆ ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే ఈ పిల్లల యొద్దనే ఈ యొక్క రొట్టెలు ఉన్నాయని. हाँ, जहाँ पर हम सबसे पहले जो एक लड़का कहने से एक नम्र जीवन को बताता है. ఈ యొక్క చిన్న కుమారుడు అన్నది దాని యొక్క అర్థం ఏమిటంటే ఆ తగ్గింపు గల జీవితం అక్కడ చూపిస్తున్నది. और ये एक अज्ञानता का जीवन भी दिखाता है. ఈ యొక్క కుమారుడు అజ్ఞానమైన అంటే మలినం లేని జీవితమును చూపిస్తున్నది. पास्टर सी के लाजरस एक बार अड्यार में चिल्ड्रन कन्वेंशन के विषय में संदेश दे रहे थे. అయితే చీఫ్ పాస్టర్ గారు సికే లాజరస్ గారు అడియార్ సెంటర్లో జరుగుతున్న కన్వెన్షన్లోని ఈ విధముగా చెప్పి ఉన్నారు. तब उन्होंने बोला था कि ये जो बच्चे हैं इनमें से कई कलीसिया के लिए खंबे हैं और कई सेवक हैं. అయితే ఈ చిన్నపిల్లలు అన్నది సంఘమును కూర్చి వారు ఒక స్తంభముగాను వారు చాలా ప్రాముఖ్యమైన వారుగా చెప్పబడి ఉన్నది. इनके विषय में परमेश्वर जो उद्देश्य रखा है वो परमेश्वर जानता है. అయితే వీరిని గూర్చి ఒక ఉద్దేశము ఉన్నది, అది ప్రభువే దాన్ని గ్రహిస్తున్నారు అని చెప్పి ఉన్నారు. कई बार कई बच्चे जो बहुत शरारती होते हैं, అయితే అనేకమైన చోట్లలోని పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు, किंतु उनका भविष्य में परमेश्वर का क्या उद्देश्य है वो हम नहीं जानते. అయితే అంటే భవిష్యత్తులోని వారి యొక్క ఉద్దేశము ఆ పిల్లల పట్ల ఉద్దేశం ఏమున్నదో అది మనకు తెలియదు. तो वहाँ पर हम पुत्र शास्त्र में देखते हैं कि कुछ लोगों ने ये बोला कि मैं लड़का ही हूँ. అయితే పరిశుద్ధ గ్రంథంలోనే ఏం రాయబడి ఉన్నదంటే అక్కడ కుమారుడని రాయబడి ఉన్నది. किंतु परमेश्वर उनसे बात किया है. అప్పుడు ప్రభు ఏం చెప్పి ఉన్నారు, जब यिर्मयाह की पुस्तक में आते हैं, యెరెమీయా గ్రంథంలో మనం చూసినట్లయితే उसका पहला अध्याय उसका 5 और 6 वचन पढ़िए. 5వ వచనము 6వ వచనం యెరెమీయా గ్రంథము 1వ అధ్యాయము 5, 6లో. और उत्पन्न होने वाले पहले ही मैंने तेरा अभिषेक किया. हाँ. मैंने तुझे जातियों को भविष्यद्वक्ता ठहराया. हाँ, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. परमेश्वर के पवित्र नाम की महिमा. ప్రభు నామకు మహిమ కలిగిన గాక. जहाँ पर यिर्मयाह कहता है कि मैं लड़का ही हूँ, मैं बोलना भी नहीं जानता. అయితే ఇక్కడ ప్రవక్త అయిన యెరెమీయా ఏం చెప్తున్నానంటే నేను కుమారుడిని, నేను చెప్పడం కుమారుని గురించి నేను చెప్తున్నాను. किंतु परमेश्वर कहता है कि मैंने गर्भ के रचने से पहले ही तुझ पर चित्त लगाया था. అయితే ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నారంటే గర్భములోనే ఉన్న మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని. हम लोग ये बात जान लेना चाहिए कि हम जन्म से पहले कहाँ थे.
అయితే ఈ విషయాన్ని మనము గ్రహించవలేను. ఏమిటంటే మనము గర్భములోని రూపించక ముందే మనము ప్రభు యొక్క దృష్టిలో ఉన్నామని తెలుసుకొనవలెను. हाँ, कई बार कई लोग कई प्रकार के उत्तर देते हैं। అయితే అనేక మంది అనేక రకాలుగా ఒక సమాధానం చెప్తా ఉంటారు. इस संसार में जन्म लेने से पहले हम कहाँ थे? మనం ఈ లోకంలోని జన్మించినప్పుడు ఎక్కడ ఉన్నామని వాళ్ళు చెప్తా ఉంటారు. हम जान लेना चाहिए कि हम परमेश्वर के मन में थे। మనము ఏం తెలుసుకోవాలంటే అది దేవుని యొక్క మనసులోని హృదయంలోనే ఉన్నామని మనం తెలుసుకోవాలను. हमारे जन्म से पहले परमेश्वर हमारे विषय में एक चित्र लगाया है। అయితే ప్రభు మన యొక్క పుట్టిక మునిపే ఆయన మన గూర్చిన చింత కలిగి ఉన్నారు. और सभा पूरा होने से परमेश्वर हमें एक शरीर देकर इस संसार में भेजता है। అయితే సమయం అయిన తర్వాత ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు మనకు ఒక శరీరమును అమర్చి ఆయన ఈ లోకంలోనికి పంపిస్తున్నారు. किंतु परमेश्वर की मनसा या परमेश्वर का जो मन हमारे विषय में मन लगाना वो कभी बदलता नहीं है। అయితే ప్రభు మన పట్ల చూపించిన ఆ యొక్క ఆలోచన ఆయన యొక్క మనసులో ఉన్న ఆలోచన ఎప్పుడు అది మారదు. हाँ, यशाया की पुस्तक 49 अध्याय का पहला वचन में भी हम पढ़ते हैं कि वहाँ यशाया भी कहता है कि गर्भ से रचने से पहले तू मुझे जानता है। అయితే కీర్తనలు 49వ అధ్యాయంలో మనం చదివినప్పుడు यशाया 49 अध्याय पहला वचन, యెషయా 49వ అధ్యాయము 1వ వచనం. हाँ 49 चैप्टर फर्स्ट वर्स। मेरे और कान लगाकर सुनो, हे दूर दूर के राज्यों के लोगों, ध्यान लगाकर मेरी सुनो। यहोवा ने मुझे गर्भ में ही बुलाया है। जब मैं माता के पेट में था तभी उसने मेरा नाम बताया। నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకునేను. परमेश्वर के पवित्र नाम की महिमा हो। ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. जहाँ यशाया भी इस बात को स्वीकार करता है। ఇక్కడ ఈ రాయబడిన వాక్యము ఆ ప్రవక్త దీన్ని అంగీకరిస్తున్నారు. हाँ, जो माता के गर्भ से पहले ही तू मुझे मेरा नाम लेकर बुलाया है। తల్లి గర్భంలోని నేను రూపింపగా మున్పే నీవు నన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నామని చదువుతున్నాము. हमारे जन्म से पहले परमेश्वर हमारे विषय में एक जानकारी रखता है। అయితే మన యొక్క జన్మమునకు ముందే ఆ ప్రభు మన గూర్చి ఆయన ఎరిగి ఉన్నారు. हाँ, इसलिए हम परमेश्वर के मन में दिखाई देना चाहिए। అందువలన మనము ప్రభు యొక్క మనసులోని ఉండవలేను. हाँ, जब पहला राजा उसका तीसरा अध्याय उसका 7 वचन में आते हैं, మొదటి రాజులు 3వ అధ్యాయము उसका 7 वचन 7 वचन। 7వ వచనంలో మనం చదివినప్పుడు మొదటి రాజులు 3వ అధ్యాయము 7వ వచనము. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యమును జరుపుటకు నాకు బుద్ధి చాలదు. जहाँ पर हम क्या देखते हैं, ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, जहाँ सोलेमन राजा को परमेश्वर दर्शन दिया है। అయితే ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు సొలొమోను రాజుకు ఒక దర్శనం ఇచ్చి ఉన్నారు. जब सोलेमन राजा बना था, అప్పుడు సొలొమోను ఎప్పుడైతే రాజుగా అభిషేకం పొంది ఉన్నారో हाँ, उसको कई प्रकार के लोगों का सामना करना पड़ा। అనేక రకమైన ప్రజలతో ఆయన వారు ముఖాముఖి అవ్వాల్సి వచ్చింది. अंत में हम देखते हैं कि वो गिबाउन में परमेश्वर के सम्मुख में जो बलि चढ़ाने गया, ఎప్పుడైతే రాజు అయిన సొలొమోను ఆ దేవుని యొక్క సన్నిధానంలో బలి అర్పించడానికి వెళ్ళి ఉన్నారో तब वो परमेश्वर से बोलने लगा कि परमेश्वर तू मुझे दर्शन दे। అప్పుడు ప్రభు అయిన తండ్రి అయిన దేవునితోటి ఆయన ఏం చెప్పి ఉన్నారు అంటే, నాకు దర్శనంలో మీరు కనపడండి అని చెప్పి ఉన్నారు. और उसके इस प्रार्थना को परमेश्वर सुना और उसको दर्शन दिया। అప్పుడు తండ్రి అయిన దేవుడు సొలొమోను యొక్క ప్రార్థన ఆలకించి ఆయనకి దర్శనం ఇచ్చి ఉన్నారు. और सुलेमान से परमेश्वर ने ये पूछा कि मांग तू क्या मांगता है। అప్పుడు రాజు అయిన సొలొమోను తోటి తండ్రి అయిన దేవుడు నీవు కోరుకోవాల్సిన కార్యంను నువ్వు కోరుకో అని చెప్పి ఉన్నారు. सुलेमान ने ना तो संसार का धन मांगा, అప్పుడు సొలొమోను ఈ లోకము యొక్క ధనమును ఏ మాత్రము కూడా ఆయన అడగలేదు. हाँ, ना उसने अपने शत्रुओं के प्राण मांगे, ఆయన శత్రువుల యొక్క ప్రాణమును కూడా కోరలేదు. हाँ, ना कोई और विषयों के लिए उसने प्रार्थना किया। ఆయన దేవుని యొద్ద ఇంకా వేరే విషయంలో కూడా ఆయన దేవుని కోరలేదు. सिर्फ उसने परमेश्वर से ये एक बुद्धि मांगा है।
అప్పుడు సొలొమోన్ రాజు ఒకే ఒక్క విషయమును ప్రభుతో అడిగి ఉన్నారు, నాకు జ్ఞానము దయచేయమని అడిగి ఉన్నారు. तेरी प्रजा का न्याय करने के लिए, तेरी प्रजा को चलाने के लिए जो मुझे बुद्धि देना. ఈ ప్రజలైన నీ ప్రజలైన ఈ ఇజ్రాయెల్ ప్రజలకు నడిపించడానికి నాకు జ్ఞానమును అనుగ్రహించమని అడిగి ఉన్నారు. कई बार हम परमेश्वर से क्या मांगते हैं, कई बार हम नहीं जानते. మనము దేవుడితోటి మనం ఏమని అడుగుతుంటామో ఒక్కొక్క సందర్భాల్లో మనకే తెలియదు. आज कई लोग जो है भौतिक वस्तुओं की परमेश्वर से मांग करते रहते हैं. అయితే దేవునితోటి అనేక మంది ఈ లోక సంబంధమైన కార్యముల గురించి వారు అడుగుతూ ఉంటారు. किंतु परमेश्वर से क्या मांगना है वो नहीं जानते. అయితే ప్రభువుతోటి ఏమి అడగాలన్నది వారు గ్రహించరు. हाँ, कभी आत्मिक जीवन के विषय में कई लोग प्रार्थना नहीं करते हैं. అయితే ఆత్మను గూర్చిన ప్రార్థన వారు దేవుని యొద్ద ఎప్పుడూ చేయరు. हम आत्मिक विषयों के लिए, आत्मिक जो आशीषों के लिए प्रार्थना करना चाहिए. ఆత్మ సంబంధమైన కార్యముల గురించి ఆత్మీయ ఆశీర్వాదముల నిమిత్తము మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము బతిమాలము. सुलेमान ने बुद्धि मांगा, అయితే రాజు అయిన సొలొమోను ఆయన జ్ఞానమును అనుగ్రహించమని అడిగి ఉన్నారు. और परमेश्वर ने उसको इतना ज्ञान बुद्धि दिया कि उस संसार में उस समय सबसे ज़्यादा बुद्धिमान राजा था. అయితే తండ్రి అయిన దేవుడు సొలొమోన్ రాజుకి ఎంత జ్ఞానం ఇచ్చి ఉన్నారు, ఈ లోకంలోను కూడా అంత జ్ఞానులు లేరు. और उसका ज्ञान सुनने के लिए कई लोग उसके सामने हाजिर होते थे. అయితే రాజు అయిన సొలొమోన్ యొక్క జ్ఞానమును పరీక్షించడానికి భూదిగంతముల నుండి ఆయన యొక్క జ్ఞానమును చూడటానికి వచ్చేవారు. हाँ, उसने कई नीति वचन लिखे, అనేకమైన నీతి వాక్యములు రాజు అయిన సొలొమోన్ రాసి ఉన్నారు. उसने कई गीत लिखे, అనేకమైన పాటలు ఆయన రాసి ఉన్నారు. कई चेतावनियां दिया. అనేకమైన అలర్ట్ ఆయన చెప్పి ఉన్నారు. और उसकी चर्चा सारे संसार में फैलने लगी. అయితే ఆయన గురించి చర్చ అన్నది లోకమంతటిలో కూడా విడబడి ఉన్నది. कि तो उसने इस बात को स्वीकार किया कि मैं लड़का ही हूँ. అయితే ఆయన నేను కుమారుడిని అని ఆయన అంగీకరించి ఉన్నారు. यीशु मसीह ने कहा, ప్రభు అయిన యేసు ఏం చెప్పి ఉన్నారు, जो अपने आप को बड़ा बनाएगा वो छोटा किया जाएगा. ఎప్పుడైతే నీవు పెద్దవాడుగా నువ్వు ఎంచబడతావో అప్పుడు నువ్వు చిన్నవాడుగా చేయబడతావని. और जो अपने आप को छोटा बनाएगा वो बड़ा किया जाएगा. ఎప్పుడైతే తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని ప్రభు అయిన యేసు చెప్పి हम ఉన్నారు. पहले नम्रता का साथ परमेश्वर के सम्मुख में उपस्थित होना चाहिए. దేవుని యొక్క సన్నిధానంలో మనం తగ్గించుకొని మనము ఉండవలేను. इस लड़के के पास 5 रोटी और 2 मछली है. అయితే ఈ యొక్క చిన్న కుమారుడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. कई बार हम कई सेवकों के विषय में सोचते हैं कि ये छोटा ही ब्रदर है. మనము అనేక సందర్భాల్లోనే మన సేవకుల గురించి మనం ఏమని అనుకుంటామంటే ఈ బ్రదర్ గారు చాలా చిన్న వయసు కలవారని అనుకుంటాం. इसको अभी क्या मालूम है सेवकाई करने का. ఈయనకి ఏమిటి తెలుసు అని మనం అనుకుంటా ఉంటాము. कई छोटे सेवकों को हम ऐसे ही समझ लेते हैं. చిన్న సేవకుల్ని మనము ఆ విధంగానే అనుకుంటా ఉంటాము. हाँ, किंतु हम ऐसे कभी भी सोचना नहीं चाहिए. ఎప్పుడు కూడా ఈ విధముగా మనం చిన్న సేవకుల గురించి వారు అల్పమైన వారని మనం ఎంచకూడదు. क्योंकि वो परमेश्वर का नियुक्त किया हुआ है. ఎందుకనంటే వారు ప్రభు అయిన యేసు ద్వారా నియమించబడిన వారు. और परमेश्वर ने अपने मन के अनुसार उसको भेजा है. అయితే ప్రభు అయిన యేసు ఆయన యొక్క చిత్తానుసారముగా వారిని పంపించి ఉన్నారు. इसलिए हम सेवकों को कभी भी जो छोटे हैं बड़े हैं वो उसके विषय में भेदभाव नहीं दिखाना चाहिए. ఎప్పుడు కూడా సేవకులు వీరు చిన్నవారు వారు పెద్దవారు అని ఎప్పుడు కూడా మనము సంశయించకూడదు. हाँ, जो सभी जो बड़े लोग हैं वो पहले इसी बचपन से रास्ते से गए हैं. అయితే పెద్ద సేవకులందరూ కూడా ఈ చిన్నవారు గుండానే వారు పెద్ద సేవలోనికి వెళ్ళి ఉన్నారు. एक दिन एक विश्वासी लोग मेरे से आके बोले कि पास्टर जी, ये लड़का जो बहुत शरारती है. ఒకసారి ఒక సంఘంలోని ఒక విశ్వాసులు వచ్చి చెప్పి ఉన్నారు, ఈ చిన్న బాలుడు చాలా పెంకివాడని నాకు వచ్చి చెప్పి ఉన్నారు. तो मैं बोला बचपन में आप भी थे. అప్పుడు నేనేం చెప్పానంటే చిన్నప్పుడు మీరు కూడా ఇదే విధంగా ఉంటారు కదా అని చెప్పాను. आप कौन सा ऐसे रहे हैं, वो भी बचपन में ऐसे थे, अभी प्रार्थना करो ठीक हो जाएंगे. అప్పుడు మీరు కూడా ఈ విధంగానే ఉన్నారు కాబట్టి ఆ కుమారుని గురించి మీరు ప్రార్థన చేయండి, అప్పుడు ఆయన బాగవుతాడని చెప్పి ఉన్నాను. हाँ, किंतु हम देखते हैं कि ये बाद में ये लड़के जो है या ये बच्चे हैं बाद में कई बहुत सीरियस हो जाते हैं. ఒక్కొక్క సందర్భాల్లోనే ఈ చిన్నపిల్లలు చాలా సీరియస్గాను వాళ్ళు తయారవుతూ ఉంటారు. किंतु इनके हाथ में जो 5 रोटी और 2 मछली है
అయితే ఈ యొక్క బాలుడి చేతిలోని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి. हाँ, हम ये बात को देखते हैं कि जो इस सेवकाई को परमेश्वर ने ऐसे सब मूर्ख लोगों के हाथ में दिया है। అయితే ఈ విధముగా ఈ యొక్క సేవని చాలా మూర్ఖమైన వారి చేతిలో కూడా పెట్టి ఉన్నారు. हाँ, ये लड़के को आमतौर पर ये बोलते हैं कि मूर्खता में रहते हैं, मूर्खता में दिखाई देते हैं। అయితే ఈ బాలుల గురించి మనం విన్నామంటే ఒక్కొక్క సందర్భాల్లోని వీళ్ళు చాలా మూర్ఖులుగా ఉంటారని మనం విని ఉన్నాము. हाँ, किंतु हम ये देखते हैं कि परमेश्वर ने ऐसे सब लोगों को चुना है। అయితే ఇటువంటి వారిని అందరినీ కూడా ప్రభువైన యేసు ఆయన ఏర్పరచుకొని ఉన్నారు. जब पहला करंथी पहला अध्याय में आते हैं, మొదటి కొరింథీ రాసిన పత్రిక మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలోనికి వచ్చినప్పుడు हाँ, वहाँ पर संत पौल क्या कहता है? అక్కడ పరిశుద్ధుడైన పౌలు ఏ విధముగా చెప్తున్నారు? हाँ, पढ़िए 26 और 27 वचन पढ़िए। 26, 27 వచనం చదవండి. हाँ, మొదటి సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనిచున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. हाँ, परमेश्वर के, हाँ पढ़िए। हे भाइयों, अपने बुलाए जाने को तो सोचो कि शरीर के अनुसार बहुत ज्ञानवान और ना बहुत सामर्थी और ना बहुत कुलीन बुलाए गए, परंतु परमेश्वर ने जगत के मूर्खों को चुन लिया है कि ज्ञानवान को लज्जित करे, और परमेश्वर की जगत निर्बलों को चुन लिया है कि बलवानों की लज्जित करे, और परमेश्वर ने जगत के नीचों और तुच्छ को वरना जो है भी उनको भी चुन लिया है। हाँ, परमेश्वर के पवित्र नाम की महिमा हो। ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. हाँ, यहाँ पर क्या देखते हैं? ఇక్కడ ఏమని మనం చూస్తున్నాము? संसार के मूर्खों को चुना है। అయితే ఈ లోకములోని మూర్ఖులైన వారిని ప్రభు ఎన్నుకున్నారు. हाँ, ये बलहीनों को चुना है। ఆయన బలహీనలను ఏర్పరచుకొని ఉన్నారు. हाँ, जो है भी नहीं उनको भी चुना है। ఎవరైతే ఏవి కలిగి లేకుండా ఉన్నారో అటువంటి వారిని ప్రభు ఎన్నుకున్నారు. हाँ, ऐसे हम देखते हैं कि जो जगत के मूर्ख लोग हैं वो परमेश्वर की महिमा के लिए बुलाए गए। ఈ లోకంలోని మూర్ఖులైన వారిని దేవుడు తన యొక్క మహిమ నిమిత్తమై వారిని పిలిచి ఉన్నారు. ऐसे लोगों के हाथ में परमेश्वर जो सेवकाई भी दिया है। అయితే ఇటువంటి వారిని చేతిలో ప్రభు సేవను అప్పగించి ఉన్నారు. यीशु मसीह के शिष्य लोग ज़्यादा पढ़े लिखे नहीं थे। అయితే ప్రభు అయిన యేసు యొక్క శిష్యులు వారు ఎక్కువగా చదువుకోలేని వారు. हाँ, ये सब कोई मछली पकड़ने वाला धंधा करने वाला है तो कोई दूसरा धंधा करने वाला है। అయితే కొందరు చేపలు పట్టిన వారు జాలర్లుగా ఉన్నారు, వేరే వాళ్ళు వేరే విధమైన కార్యములు చేసేవారుగా ఉన్నారు. हाँ, किंतु हम जब देखते हैं संत पौल को परमेश्वर बुलाया है, ఎప్పుడైతే పరిశుద్ధుడైన పౌల్ని దేవుడు పిలిచి ఉన్నారో हाँ, तब वो फरीसी और व्यवस्था का सिखाने वाला भी होकर था। అయితే పరిశుద్ధుడైన పౌలు ఆయన ఉన్నత విద్య కలిగి వారు నేర్పించేవారుగా ఉన్నారు. किंतु यीशु मसीह में आकर वो अपने आप को मूर्ख कहता है। అయితే ప్రభు అయిన యేసులోనికి వచ్చిన తర్వాత ఇంత చదువుకున్న పరిశుద్ధుడైన పౌలు నేను మూర్ఖుడినని చెప్తున్నారు. उसने जो फरीसी होने का, जब व्यवस्था का शिक्षक होने का जो पद पाया था वो उसको व्यर्थ ठहराता है। ఎప్పుడైతే పరిశుద్ధుడైన పౌలు ఆయన ఉన్నత చదువుకొని ఆయన ప్రావీణ్యుడిగా ఉన్న వ్యక్తి వారు ఆయన తనకు తాను లేని స్థితిలోనిగానే వచ్చి ఉన్నారు. हमारे जीवन में हमेशा किसी विषय में भी हम घमंड नहीं करना चाहिए। మన జీవితంలోని ఏ విషయంలో కూడా మనము అతిశయించకూడదు. हाँ, हम अपने आप को कभी ज्ञानवान भी नहीं समझना चाहिए। మనము ఎప్పుడు కూడా మనము జ్ఞానవంతులమని ఎప్పుడు కూడా అనుకోకూడదు. हाँ, जब मैं इस सेवा के लिए घर से निकला था, ఈ యొక్క ఘనమైన సేవ కొరకు నేను ఇంటి నుండి వచ్చినప్పుడు मुझे एक बार गुरदासपुर फेतों में ब्रदर के साथ भेजा। అప్పుడు గుర్దాస్పూర్ ఫేతంలోని ఒక బ్రదర్ గారితో నన్ను పంపించి ఉన్నారు. और उधर एक दिन ब्रदर बोलते हैं कि मेरे साथ चलो, हम मीटिंग चला के आना है। అప్పుడు అక్కడ బ్రదర్ గారు ఏమన్నారంటే నాతో పాటు కూడా రండి, మనం ఒక మీటింగ్ నడిపించవలసి ఉన్నదని చెప్పి ఉన్నారు. एक गांव में हम मीटिंग चलाने के लिए जाना। ఒక ఊరిలోని మేము ఒక మీటింగ్ నడిపించడానికి వెళ్ళవలసి ఉన్నది.
हाँ बहन लोगों को भेज दिया गया है। సిస్టర్స్ ని ముందే పంపించి ఉన్నారు. हाँ वहाँ पर जब आधे रास्ते में जा रहे थे ఎప్పుడైతే మేము సఖము ప్రయాణము చేసి ఉన్నామో तो ब्रदर बोला कि आज आप प्रचार करिए। అప్పుడు బ్రదర్ గారు ఏం చెప్పారంటే ఈ రోజు మీరు అక్కడ సువార్త చెప్పండి అని చెప్పి ఉన్నారు. बस उसी समय मेरा प्राण खत्म। అప్పుడు ఆ సందర్భంలోనే నా యొక్క ప్రాణం పోయినట్లుగా అయింది. क्या बोलूँगा, అప్పుడు నేను ఏం చెప్పేదనని ఆలోచించాను. कुछ मालूम नहीं है। ఏం చెప్పాలో నాకు తోయలేదు. हाँ किंतु बोले कि आप आज प्रचार करना है। కానీ ఆ బ్రదర్ గారు ఏం చెప్పారంటే మీరే అక్కడ కూటమి నడిపించాలని. मैंने बोला ब्रदर जी आप बड़े हैं, आपको मालूम है, मुझे तो चलाने का मालूम नहीं है, इसलिए आप चलाइए। అయితే బ్రదర్ గారితో నేనేం చెప్పానంటే నేను చిన్నవాడిని, నాకు ఏమి తెలియదు కాబట్టి మీరే నడిపించండి అనే బ్రదర్ గారికి చెప్పి ఉన్నాను. तो ब्रदर बोला आप सेवा करने आए हैं। మీరు సేవ చేయడానికి వచ్చి ఉన్నారని బ్రదర్ గారు చెప్పి ఉన్నారు. हाँ अब कब तक ऐसे रहोगे, మీరు ఏ విధంగా ఎంతకాలం ఇలాగ ఉంటారని ఆయన అడుగున్నారు. कैसे भी हो उधर गांव में जाके मुझे जो परमेश्वर दिया मैं उसी मुताबिक थोड़ा बोल के मैं बैठ गया। అయితే ఊర్లోకి వెళ్ళిన తర్వాత దేవుడిచ్చిన నాకు కృపను బట్టి నేను కొద్దిగా అక్కడ ప్రసంగం చేసి కూర్చున్నాను. मीटिंग खत्म हो गया है, అయితే కూటము అయిపోయి ఉన్నది. फिर तुम में भी आ गया हूँ। ఫేతం కూడా వచ్చేసి ఉన్నాము. हाँ किंतु मेरे अंदर डर खत्म नहीं हुआ। అయితే నాలోని భయం అన్నది పోలేదు. हाँ फिर और कहीं ब्रदर ना बोल दे करके वो देख रहा हूँ। అయితే బ్రదర్ గారు ఇంకెక్కడైనా కూటమి నడిపించాలని చెప్పకుండా ఉండాలని నేను చూస్తున్నాను. फिर कुछ दिन के बाद फिर ब्रदर बोला कि आप अकेला जाके मीटिंग चला के आओ। అయితే కొన్ని దినముల తర్వాత బ్రదర్ గారు ఏమన్నారంటే మీరు ఒంటరిగా వెళ్ళి ఆ యొక్క కూటాన్ని నడిపించమని చెప్పి ఉన్నారు. फिर ब्रदर बताया कि आप पहले परमेश्वर के सम्मुख में बैठना चाहिए। అప్పుడు బ్రదర్ గారు ఏం చెప్పి ఉన్నారంటే కూటమిని నడిపించక ముందు మీరు దేవుని సన్నిధానంలోని మీరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పి ఉన్నారు. वहाँ से मेरी फिर ट्रेनिंग चालू हुआ। అక్కడ నుండి నా యొక్క ట్రైనింగ్ అది ప్రారంభమైంది. हाँ जैसे सेंटर में आता था నేను సెంటర్కి వచ్చినప్పుడు तो सेंटर पास्टर कभी भेज देता था। అయితే సెంటర్ పాస్టర్ గారు కూడా నన్ను అప్పుడప్పుడు పంపించేసేవారు. धारीवाल सेंटर के अंडर में कम से कम अभी 35-40 गांव है। అయితే ధారీవాల్ సెంటర్లో అండర్లోని ఇప్పటికి 35-40 సంఘాలు ఉన్నాయి. सभी जगह ब्रदर मीटिंग नहीं चला सकता, అయితే అన్ని చోట్లలోని బ్రదర్ మీటింగ్ నడిపించలేరు. ना सेंटर पास्टर जा सकता है। అయితే సెంటర్ పాస్టర్ కూడా వెళ్ళలేరు. हाँ वहाँ पर बस बोल देते थे कि आप भी जाके मीटिंग चला के आओ। అయితే అక్కడ పాస్టర్ గారు ఏం చెప్పారంటే అలాంటి చోట్ల మీరు వెళ్ళి అక్కడ కూటమిని నడిపించండి అని చెప్పేవారు. हम 3 जन सेंटर में थे, तीनों जनों को कभी भी भेज देते थे। మేము ముగ్గురు సెంటర్లోనే ఉండేవారు. ఈ ముగ్గురిని కూడా ఆయా సందర్భాల్లోని ఆ కూటమిని నడిపించడానికి పంపించేవారు. तब ये जो है वो परमेश्वर सीखने के लिए अनुग्रह दिया। అప్పుడు ఈ విధంగా నేను నేర్చుకోవడానికి ప్రభు నాకు కృపను అనుగ్రహించి ఉన్నారు. हाँ फिर बाद में मुझे कई बार लोकल मीटिंग चलाने के लिए भी भेजना चालू कर दिया। అయితే అప్పుడప్పుడు లోకల్లోనే కూడా నన్ను మీటింగ్ నడిపించడానికి పంపించడం ప్రారంభించి कई ఉన్నారు. बार ब्रदर उधर कोई तकलीफ में है या इधर उधर गए हैं कहीं तो बोल देते थे कि राजू आप जाके उधर की मीटिंग चलानी है। అయితే అక్కడ ఉన్న బ్రదర్ గారు ఒకవేళ ఏమైనా అనారోగ్యం కలిగి ఉన్నప్పుడు మన బ్రదర్ గారు పాస్టర్ గారిని మీరు వెళ్ళి అక్కడ కూటమి నడిపించండి అని చెప్పేవారు. ऐसे समय पर मुझे फ्यूनरल सर्विस चलाने का भी भेज दिया। అయితే అనేక సందర్భాల్లో నేను ఫ్యూనరల్ సర్వీస్ కూడా నడిపించడానికి పంపించబడి ఉన్నాను. हाथ रखने से पहले मेरे से कम नहीं 8 लोगों का दफन क्रिया चलो है। అయితే నేను 8 మందిని నేను పూడ్చి ఉన్నాను. हाँ ऐसे प्रभु फिर मुझे चलाने लगा। అయితే ప్రభు ఆ విధంగా నన్ను నడిపించడానికి ప్రారంభించి ఉన్నారు. हम लोग जो है वो बाइबल कॉलेज पर भरोसा नहीं रखते हैं। మనము బైబిల్ కాలేజీలోని ఇప్పుడు కూడా నిరీక్షణ ఉంచట్లేదు. हाँ इसलिए कई दूसरा कलीसिया के लोग पूछने से అయితే వేరే సంఘం వాళ్ళు ఈ విధంగా అడుగుతూ ఉంటారు, परमेश्वर का आत्मा हमें चलाना चाहिए। అయితే ప్రభు యొక్క ఆత్మ మనల్ని నడిపించాలని. इसलिए कई विषयों के लिए कई कलीसिया के लोग घमंड करते हैं। అయితే అనేక సందర్భాల్లోని బయట వేరే ఇతరుల సంఘాల వారు అతిశయిస్తూ ఉంటారు. हाँ इतने साल का बाइबल कॉलेज किया है, మేము ఇన్ని సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చదివి ఉన్నామని, हाँ किंतु हमारे पास कोई भी डिग्री नहीं है। అయితే మీ దగ్గర ఎటువంటి డిగ్రీ లేదని చెప్తూ ఉంటారు. टीपीएम के सेवकों के पास कोई डिग्री है? టీపీఎం యొక్క సేవకుల్లోనే ఏమైనా డిగ్రీలు ఉన్నాయా? है
किसी इतने साल का बाइबल कॉलेज किया है, कोई डिग्री है? ఏవైనా ఇన్ని సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చదివినామని ఏవైనా డిగ్రీ ఉన్నదా? क्योंकि संसार के लिए हम लोग मूर्ख हैं। అయితే లోకస్తుల నిమిత్తమై మేము మూర్ఖులుగా ఉన్నాము. हाँ, इसलिए परमेश्वर जो संत पौल भी कहता है, అందువలన పరిశుద్ధులైన పౌలు ఏం చెప్తున్నారు? मेरे लिए भी प्रार्थना किया करो నా కొరకు కూడా మీరు ప్రార్థించండి అని చెప్తుంటారు. कि मैं सुसमाचार के भेद को प्रकट कर सकूं। అయితే ఈ యొక్క సువార్తని నేను ప్రకటించిన నిమిత్తమై నా కొరకు ప్రార్థించండి అని పరిశుద్ధులైన పౌలు చెప్తున్నారు. जैसे इस लड़के के हाथ में 5 रोटी है, అయితే ఈ బాలుడి చేతిలో ఏ విధంగా అయితే 5 రొట్టెలు ఉన్నాయో, ऐसे परमेश्वर ने अपने सेवकों को 5 कलीसिया के लिए 5 प्रकार के लोगों को दिया है। అయితే ప్రభువైన యేసు ఈ మన సంఘం నిమిత్తమై 5 విధములైన సేవను ఇచ్చి ఉన్నారు. हाँ, इफिसियों की पत्री उसका 4 अध्याय, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము हाँ उसका 11 वचन पढ़िए। 11వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. సంపూర్ణత గలవారు మగ వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. उसने कुछ को प्रेरितों के नियुक्त करके और कुछ को भविष्यद्वक्ता नियुक्त करके और कुछ को सुसमाचार सुनाने वाले नियुक्त करके और कुछ को रखवाले और उपदेशक नियुक्त करके दे दिया। हाँ, परमेश्वर के पवित्र नाम की महिमा हो। ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. हाँ, ये 5 प्रकार के लोग कलीसिया के लिए परमेश्वर दिया है। ఈ 5 రకములైన సేవను ప్రభు నియమించి ఉన్నారు. हाँ, ये 5 प्रकार के जो लोग हैं ये सेवकों को दिखाते हैं। అయితే ఈ 5 రకములైన కార్యములన్నీ కూడా వారు సేవకుల గురించి చూపిస్తున్నది. ये सिद्धता की ओर लेकर जाते हैं। అయితే ఇది సంపూర్ణత నిమిత్తమై మనల్ని నడిపిస్తున్నది. हाँ, ये जो 5 प्रकार के जो लोग हैं वो मसीह में सिद्ध बनने के लिए दिए जाते हैं। అయితే ప్రభువులోని సంపూర్ణపరచబడటానికి ఈ 5 రకములైన సేవను ప్రభు మనకిచ్చి ఉన్నారు. कई बार हम ये सोचते हैं कि ये सेवक जो है ये किस प्रकार सेवा करता है। అయితే మనం అనేక సందర్భంలోనే తలస్తా ఉంటాము ఈ సేవకులు ఏ విధంగా సేవ చేస్తుంటారని. एक सेवक जो है प्रेरिताई को प्रकट करेगा। అయితే ఒక రకంగా చూసినట్లయితే ఈ సేవ అన్నది అపోస్తలుల గురించి చూపిస్తున్నది. हाँ, दूसरा सेवक जो है वो विशुद्ध वाणी के द्वारा जब परमेश्वर स्वर्गीय दर्शनों को प्रकट करेगा। అయితే కొందరిని ఆయన ప్రవక్తలుగాను అది చూపిస్తున్నది. हाँ, कुछ जो सेवक लोग जो है वो सुसमाचार को प्रकट करते हैं। కొందరిని సువార్థికులుగా అక్కడ చూపిస్తున్నది. हाँ, कुछ सेवक लोग जो है वो प्रार्थना के ऊपर निर्भर रहते हैं। అయితే కొందరు సేవకులు వారు ప్రార్థన మీద వారు ఆనుకొని ఉంటారు. और कुछ सेवक जो है वो उस कलीसिया को उस उपदेश में लाते हैं। అయితే కొందరు సేవకులు దాన్ని సంఘముని వాళ్ళ ఉపదేశంలోనికి నడిపిస్తూ ఉంటారు. ये 5 प्रकार के लोग कलीसिया को मसीह में सिद्ध बनने के लिए दिए जाते हैं। అయితే ఈ 5 రకములైన సేవ సంఘములో సంపూర్ణత పరచబడటానికి అది సంఘంలోనికి ప్రభు నడిపించి ఉన్నారు. हाँ, ये रखवाले लोग जो है रात दिन एक दूसरे के लिए प्रार्थना करते रहते हैं। అయితే ఈ సేవ చేసేవారు సంఘమును గూర్చి వారు రాత్రం ప్రభువులో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. एक फेतुम में 4 बजे प्रेजिंग है, ఒక ఫేతంలో మనం చూసినట్లయితే 4 గంటలకి స్తోత్ర ప్రార్థన 6 జరుగుతుంది. बजे प्रार्थना है। 6 గంటలకు ప్రార్థన జరుగుతున్నది. हाँ, शाम को 6 बजे प्रार्थना है। మళ్ళీ 6 గంటలు సాయంత్రం 6 గంటలకు కూడా ప్రార్థన జరుగుతూ रात को ఉంటుంది. 10 बजे प्रेजिंग है। అయితే రాత్రి 10 గంటలకు కూడా ప్రార్థన జరుగుతూ हाँ, ఉంటాయి. ये सब विश्वासियों के लिए सेवकों के लिए प्रार्थना स्तुति करते हैं। అందరూ సేవకుల గురించి విశ్వాసాల గురించి వారు సేవలోని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. यदि ये कलीसिया में ये नहीं होगा तो ఎప్పుడైతే ఇది సంఘంలోని లేకుండా పోతుందో, हाँ, यदि ये फेतों में ये सारी सेवकाई नहीं रहेगी तो ఒక ఫేతంలో మనం చూసినట్లయితే ఈ చెప్పబడిన అంశాలు ఏది కూడా అక్కడ లేకుండా ఉన్నట్లయితే ये कलीसिया जो है एक रखवाले के बिना जाएगी।
అప్పుడు ఈ యొక్క సంఘం అన్నది కాపరి లేని వారిగా ఉంటుంది. हम एक दूसरे की प्रार्थना के ऊपर निर्भर हैं। మనము ఒకరిని గురించి ఒకరు ప్రార్థనలోని జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. हाँ, दूसरा सेवक क्या करते हैं? ఇంకొక విధముగా ఇంకో సేవకులు ఏం చేస్తుంటారు? कलीसिया को उपदेश सिखाते हैं। కొందరు సంఘాన్ని వాళ్ళు ఉపదేశం ఇస్తారు. हाँ, ये उपदेश जो है कलीसिया की नेम है। అయితే ఉపదేశం అన్నది సంఘమునకు పునాది అయి ఉన్నది. हाँ, कलीसिया के लिए यदि उपदेश नहीं है, అయితే సంఘములోని ఉపదేశం లేకుండా ఉన్నట్లయితే हाँ, वो कभी भी परीक्षाओं में गिर जाएगा। ఎప్పుడు కూడా వారిని మనం చూసినట్లయితే వాళ్ళు అనేకమైన శ్రమల్లోని వాడు పడిపోయే వారుగా ఉంటారు. इसलिए कलीसिया को उपदेश में जो लाना आवश्यक होता है। అందుకే సంఘాన్ని ఉపదేశంలోనికి నడిపించాలి అది చాలా ప్రాముఖ్యమైన విషయంగా చెప్పబడుతుంది. भजन लिखने वाला कहता है, అయితే కీర్తనలో రాయబడినట్లుగా हाँ, यदि नेमें ढा दी जाए तो धर्मी कैसे खड़ा रहेगा? అయితే పునాదులు పాడైపోయినట్లుగా ఉన్నట్లయితే నీతిమంతుడు ఏమి చేయనని కీర్తనలో రాయబడి ఉన్నది. हाँ, इसलिए जो धर्मी जन का जो खड़ा रहना है एक उपदेश के अनुसार होता है। అయితే నీతిమంతుడు ఎప్పుడు కూడా ఉపదేశానుసారంగా స్థిరంగా నిలబడవలేను. जैसे स्कूल में बच्चों के लिए एक सिलेबस है। అయితే స్కూల్లో మనం చూసినట్లయితే పిల్లలందరి కోసం ఒక సిలబస్ అన్నది అక్కడ పాఠ్య అంశం అన్నది అక్కడ ఉంటుంది. स्कूल में बच्चे पढ़ने जाते हैं, అయితే స్కూల్లోని పిల్లలు చదవటానికి వెళ్తా ఉంటారు. उसको विषय के बिना ऐसे पढ़ाई करा सकते हैं, అయితే వారికి సిలబస్ లేకుండా వాళ్ళు ఏ విధంగా చదవగలరు? सिखा सकते हैं। ఎవరైనా చదవగలరా? सिर्फ ABC सीखने से काफ़ी है? ఏదైనా నేర్చుకుంటే సరిపోతుందా? है उसके लिए उस विषय रख के फिर उनको सिखाया जाता है। అక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే వారికి ఒక పాఠ్య అంశం ఉంటుంది, దాన్ని బట్టి పిల్లలకి బోధించడం జరుగుతున్నది. जैसे गणित का विषय है, మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ లోని లెక్కలు మనం साइंस का विषय है, సైన్స్ మనం చూసినట్లయితే हाँ, जो सोशल स्टडी का विषय है, సోషల్ స్టడీస్ సామాజిక స్టడీస్ గురించి మనం చూసినట్లయితే हाँ, हर एक विषय में अलग अलग विषय एक जो है सीख बच्चा पढ़ता है। అయితే రకరకాలుగా వాళ్ళు ఇటువంటి కోర్సులు వాళ్ళు చదువుతూ ఉంటారు. हाँ, वो साइंस को भी जानकारी पाता है వారు సైన్స్ లో కూడా విద్యను అభ్యసిస్తుంటారు. और इतिहास की भी जानकारी पाता है, వారు హిస్టరీలో కూడా వాళ్ళు జ్ఞానము పొందుతూ ఉంటారు. लेखा जोखा की भी ज्ञान रखता है। వారు వేరే విధముగా వేరే బయట ఉన్న నాలెడ్జ్ కూడా వాళ్ళకి అభ్యాసం అవుతూ ఉంటుంది. हाँ, कई विषयों को रख के फिर वो उस क्लास में से वो सफल होता है। అప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఒక చదువుకున్న తర్వాత వాళ్ళు లాస్ట్లో వాళ్ళు పరీక్షల్లో పాల్గొంటారు. ऐसे ही कलीसिया के लिए ये जो प्रेरित लोग भी हमें एक नेम पर उस प्रेरितों की नेम पर खड़ा करते हैं। అదే విధముగా పరిశుద్ధులైన మనము చూసినట్లయితే సంఘంలోని అపోస్తలు అన్నది ఒక స్తంభముగా ఉంటారు వాళ్ళు. इसलिए जो ये सेवकाई जो है वो आम सभी नहीं कर पाते। అందువలన ఇటువంటి ఘనమైన సేవ అనేకులు చేయలేని స్థితిలో కనపడుతున్నారు. हाँ, यदि उपदेश नहीं है या 5 प्रकार के जो लोग कलीसिया में नहीं दिखाई देते, అయితే సంఘంలోని ఈ 5 విధములుగా సేవను అక్కడ సేవకులు కనపడలేనట్లయితే तो ऐसी ठग विद्या में घूमते रहते हैं। అందుగా వాళ్ళు ఆ విధముగానే వారు దురుపదేశంలోనే తిరుగుతూ ఉంటారు. आज बहुत सारी कलीसिया स्थापित है। ఈ దినముల్లో మనం చూసినట్లయితే అనేకమైన సంఘాలు లేవనెత్తబడి ఉన్నాయి. हाँ, जैसे बोलते हैं कि पेड़ को पत्थर मारने से पत्रकार निकलते हैं। అయితే మనము చూసినట్లయితే మనము ఒక చెట్టు మీద రాయిసినట్లయితే అనేకమైన కాయలు రాలుతాయని. हाँ, ऐसे ईंट उठाओगे तो मिस्त्री निकलते हैं, ईंट उठाओगे ब्रिक्स उठाओगे तो मैसन निकलते हैं। అయితే మనము ఒక ఇటుకని తీసుకున్నట్లయితే మనము మేషన్గా మార్చబడుతున్నాము. ऐसे आज बाइबल उठाओ तो पास्टर निकलते हैं। అయితే మనము ఈ దినములో ఏం చూస్తున్నామంటే బైబిల్ పట్టుకున్నట్లయితే వాళ్ళు పాస్టర్ అయిపోతున్నారు. हाँ, कई लोग कुछ जानकारी नहीं पाते, मैं अपनी सेवकाई चालू कर लेता। అయితే వాళ్ళలోని అనేక మందికి గ్రహింపు లేని విధముగా ఉంటూనే వారు సేవ చేస్తూ ఉంటారు. कई लोग होते हैं कलीसिया में बलवा करके अलग अपनी कलीसिया स्थापित करते हैं। అయితే అనేక మంది ఇంకా ఉంటారు, వాళ్ళు సంఘంలోనే వాళ్ళు ఒక గొడవని సృష్టించి వారి యొక్క సంఘంని వారు విడగొడతా ఉంటారు. हाँ, कई लोग अपनी भाषा की कलीसिया बना लेते हैं। అనేక మంది వారికి కావలసిన
భాష గలవారితోటి సంఘమును స్థాపిస్తూ ఉంటారు. कई लोग अद्भुत कामों को बोल के गिफ्ट जो वरदान है उसी को बोलते रहते हैं। వారు అనేక మందిని మనం చూసినట్లయితే మేము ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉంటామని వారు చెప్తా ఉంటారు. हाँ, अद्भुत काम भी होंगे, వారు అద్భుత కార్యములు మేము చేస్తున్నామని చెప్తా ఉంటారు. हाँ सब कुछ होगा, भविष्यवाणियां में होगा। అన్నీ కూడా జరుగుతాయి వారు అని చెప్తా ఉంటారు. आज तो हम ये देखते हैं कि आज महिलाएं भी जो है या लेडीज भी जो है पास्टर और बिशप तक पहुंच गया है। ఇప్పుడు మనం చూసినట్లయితే బయట లోకంలోని అనేక మంది పాస్టర్లు వాళ్ళ బిషప్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. किंतु ऐसे लोगों के लपेटे में ही कई लोग ठग विद्या में चलते हैं। అయితే ఇటువంటి వారి యొక్క హస్తముల్లోని అనేక మంది విశ్వాసులు వారు ఇరికింపబడతా ఉంటారు. उपदेश नहीं है। వారిలోని ఉపదేశం ఏమాత్రము కూడా ఉండదు. आप बेनीहीन के बारे में जानते हैं। మనము బెనిహిన్ విషయంలో మనం చూసినట్లయితే हाँ, कई बड़ी बड़ी मीटिंग चलाएंगे, बहुत बड़ी भीड़ भी इकट्ठा कर लेंगे। ఆయన పెద్ద పెద్ద కూటములు నడిపిస్తూ కొన్ని వేల మందిని నడిపిస్తూ ఉంటారు. हाँ, और वहाँ पर अद्भुत काम भी होते देखोगे, అయితే అక్కడ అద్భుతమైన కార్యములు జరుగుతాయని మీరు కూడా చూస్తూ ఉంటారు. किंतु हमारी नित्यता के लिए हमें उपदेश की जरूरत होती है। అయితే మన యొక్క నిత్యం నిమిత్తమై మనకు ఉపదేశం అన్నది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. हम इधर उधर घुमाए जाना नहीं चाहिए। మనము ఇటు అటు చెదరగొట్టబడే వారుగా ఉండకూడదు. हाँ, जब इफ्सियों की पत्री 4 अध्याय में पढ़ते आते हैं, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే हाँ, 14 और 15 वचन पढ़ने से 14-15 వచనం మనం చూసినప్పుడు हाँ, हम जो मनुष्यों की ठग विद्या या चतुराई से नहीं चलते। మనము మనుషుల యొక్క రేపబడిన ఈ యొక్క సేవను మనం ఏమాత్రం అనుసరించకూడదు. पढ़ी। అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. हाँ, परमेश्वर के पवित्र नाम की महिमा हो। ప్రభు యొక్క నామమునకు మహిమ కలిగిన గాక. हम इधर उधर घुमाए जाने वाले लोग नहीं होना चाहिए। మనము ఇటు అటు కొట్టుకొని పోయే వారముగా మనం ఉండకూడదు. जैसे हम मसीह में स्थिर होते हैं, ఎప్పుడైతే మనము ప్రభువులోని స్థిరముగా ఉంటామో हाँ, तब हम ये देखते हैं कि हमारे विरोध में परीक्षाएं आती है। అప్పుడు మనకు విరోధముగా అనేకమైన సమస్యలు కష్టములు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. हाँ, ये नेम को हलाने के लिए कोशिश करेगा। మన యొక్క పునాదులని అది పాడు చేయాలని చూస్తూ ఉంటుంది. हाँ, जैसे एक पेड़ है, ఒక చెట్టు ఉన్నదని అనుకోండి, पेड़ यदि ऊपर है तो वो आंधी से उखड़ जाएगा। అయితే ఆ చెట్టు పైకి భూమి పైన ఉన్నదనుకోండి, పెద్ద గాలి వచ్చినప్పుడు అది పడిపోవును. 1998 में मैं बॉम्बे सेंटर का दौंड में सेवा कर रहा था। నేను 1988లో బొంబాయిలోని ఒక స్థలంలో సేవ చేసేవాడిని. एक रात बहुत बड़ी आंधी आया। ఒక రాత్రి భయంకరమైన తుఫాను వచ్చును. हाँ, कई घर भी ऐसे डगमगाने लगे। అయితే ఇల్లు కూడా ఈ విధముగా కదిలించబడేవి. हाँ, फिर बाद में वो कुछ घंटे के बाद वो आंधी थम गया। అయితే కొన్ని గంటల తర్వాత ఆ పెను గాలులు అన్నది ఆగిపోయి ఉన్నవి. दूसरे दिन मैं विजिटिंग जा रहा था, ఎప్పుడైతే నేను రెండో రోజు విజిటింగ్కి వెళ్ళి ఉన్నానో तब रेलवे स्टेशन की साइड में मैंने देखा అప్పుడు రైల్వే స్టేషన్ యొక్క సైడ్లో నేను చూసినప్పుడు बहुत बड़े बड़े पीपल के झाड़ थे, पेड़ थे, అయితే రైల్వే స్టేషన్ పక్కగా పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండేవి. और बहुत सारे पेड़ जो है वो गिर गए हुए थे। అనేకమైన మర్రి చెట్లు అక్కడ పడిపోయి ఉన్నాయని నేను చూసి ఉన్నాను. हाँ, जब उस पर मैंने देखा कि पेड़ कैसे उखड़ गए हैं, అప్పుడు నేను ఈ చెట్లు ఎలాగ పడిపోయానని చూసినప్పుడు, क्योंकि उस पेड़ों की जड़ जमीन के अंदर नहीं थी। అయితే వారి యొక్క ఆ చెట్టు యొక్క మొదలు అన్నది భూమిలోనికి లేకుండా నేను చూసి ఉన్నాను. हाँ, जो एक पेड़ है वो जितना जमीन ऊपर जाता है उतना वो जमीन के अंदर भी जाता है। అయితే ఒక చెట్టును మన పెద్ద చెట్టును మనం చూసినట్లయితే ఎంత అయితే అది పైకి ఎదుగుతుందో అంత బలంగానే దాని యొక్క ఏర్లు భూమి లోపల ఉంటున్నాయి. हाँ, ऐसे वो पेड़ की जो मजबूती है, जो स्थिरता है, वो उस जड़ के ऊपर निर्भर है। అయితే ఆ చెట్టు యొక్క బలము ఆ భూమి యొక్క పునాదిలోనున్న ఆ వేర్లను బట్టి ఉంటుంది. ऐसे ही कलीसिया की जो दृढ़ता है वो उस उपदेश के ऊपर
जो निर्भर करती है। అదే విధముగా సంఘము యొక్క ఒక పటిష్టత ఉపదేశానుసారముగా మనం నడుచుకున్నప్పుడే ఉంటుంది. हाँ, नहीं तो परीक्षाओं के समय में कई लोग విశ్వాస से बहक जाते हैं। అలాంటి సమయంలోనే మనకు అనేకమైన శోధనలు కష్టములు వచ్చినప్పుడు మనం ఈ యొక్క విశ్వాస జీవితం నుండి తొలగిపోతాము. अभी कुछ घटना बॉम्बे सेंटर में हुआ था। ఈ మధ్య కాలంలో బొంబే సెంటర్లోని కొన్ని సంభవాలు జరిగి ఉన్నాయి. एक घर में एक सेवक लोग जो है प्रार्थना के लिए बुलाया था। అయితే ఒక ఇంటిలోని విశ్వాసులు ఆ సేవకుల్ని ప్రార్థించమని ఇంటికి రమ్మని ఉన్నారు. हाँ, उस घर के लोगों ने बुलाया और सेवक लोग उधर प्रार्थना करने गए। అయితే ఆ ఇంటి వారే సేవకుల్ని పిలిచి ఉన్నారు, మా ఇంటికి ప్రార్థన చేయడానికి రండి అని పిలిచి ఉన్నారు. किंतु उस घर के जो अम्मा है उसके जो लड़के ने बाहर दूसरे लोगों को, विरोधी लोगों को बुला लिया और उन्होंने बहुत बड़ा बवाल किया। అయితే ఆ ఇంటిలో ఉన్న తల్లిగారి యొక్క కొడుకు వారు బయట వేరే అంటే బయట ఎవరైతే సంఘమునకు విరోధంగా కిరి చేస్తుంటారో వారందరినీ కూడా పిలుచుకొని వచ్చి ఉన్నాడు. जब पुलिस के सामने लाया ఎప్పుడైతే పోలీసు వద్దకు తీసుకొని వచ్చి ఉన్నారో तब ये लोग बोलते हमने नहीं बुलाया था। ఎప్పుడైతే పోలీసుల దగ్గరికి వచ్చి ఉన్నారో ఆ ఇంటి వారు ఏమంటున్నారంటే మేము వీరిని పిలవలేదు అని. ये अपने आप ही आए हैं। అప్పుడు వాళ్ళే వచ్చి ఉన్నారని చెప్తున్నారు. हाँ, ऐसा क्लेश आने से तुरंत वो क्या हो गए, पलटी मार जाते। ఎప్పుడైతే ఎటువంటి సమస్య వస్తున్నదో వారు వెంటనే వారు తిరిగిపోతున్నారు. हाँ, हमारे लिए एक क्लेश भी है, संकट है, परीक्षाएं हैं। మన కొరకు మా సంఘంలోని అనేకమైన శోధనలు, నిందలు, అవమానములు అన్నవి ఉంటాయి. मसीही जीवन में ये नहीं सोचना है कि हमें सुख विलास मिलेगा, మన విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు కూడా నా సుఖ జీవితము మనం ఆశించకూడదు. क्योंकि हम यीशु मसीह के रास्ते में हैं। ఎందుకనగా మనం ప్రభు అయిన యేసు యొక్క మార్గంలో నడుస్తున్నాము. क्योंकि उसके दुखों में भागीदार होने से तब हम सिद्ध बन सकते हैं। మనము ఆయన యొక్క ప్రభు యొక్క శ్రమల్లో మనం పాల్గొని ఉన్నప్పుడు మనం సంపూర్ణపరచబడుతున్నాము. हाँ, कष्ट हमें यीशु मसीह में सिद्ध बनने के लिए जो तैयार करते हैं। ఈ శ్రమలు అన్నది ప్రభు అయిన యేసు యొక్క కార్యంలో మనం సంపూర్ణపరచబడటానికి మనకు కలుగుచున్నవి. जिसने दुख नहीं उठाया वो सिद्ध नहीं बना। ఎవరైతే శ్రమలను అనుభవించరో వారు సంపూర్ణపరచబడలేరు. हाँ, वो पाप से भी नहीं छूटता है। వారు పాపం నుండి కూడా విడుదల పొందలేరు. इसलिए एक कष्ट परीक्षा आने के समय कितने लोग जो बहक जाते हैं। అయితే కష్టము శ్రమలు వచ్చినప్పుడు అనేక మంది తొట్టిల్లిపోతుంటారు. जब हम उपदेश में खड़े होते हैं, ఎప్పుడైతే మనం ఉపదేశంలో స్థిరముగా ఉంటామో हाँ, तब कष्ट परीक्षा आने से भी हम मसीह को पकड़े रहते हैं। అప్పుడు కష్టము, శ్రమలు, నిందలు, అవమానములు కలిగినప్పుడు కూడా మనము ప్రభువునే పట్టుకొని స్థిరముగా ఉంటాము. जैसे जे भीड़ में हम देखते हैं कि जे उन्होंने खाने पीने की चिंता नहीं किया, किंतु यीशु मसीह के उपदेश को पकड़े थे। మనము ఇక్కడ చూస్తున్నాం ఏమిటంటే ప్రభుతో ఉన్న ఈ యొక్క జనసమూహము వారు ప్రభు యొక్క మాటలు వింటున్నారు కానీ ఆహారం విషయంలో వారు ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. जब बाद में उनके लड़के के हाथ में रोटी लिया, ఎప్పుడైతే ఆ కుమారుడు యొక్క చేతిలో రొట్టెలు చూసి ఉన్నారో प्रभु उसको आशीष करके दिया है। అప్పుడు ప్రభు వాటిని ఆశీర్వదించి ఇచ్చి ఉన్నారు. हाँ, परमेश्वर की ओर से जो सलाह दी जाती है वो परमेश्वर की ओर से आशीष है। అయితే ప్రభు యొక్క ప్రభు పక్షం నుండి వచ్చిన మాట అది ఆశీర్వాదకరమైన మాటగా ఉంటుంది. कई बार कई विश्वासी लोग ये बोलते हैं कि मुझे लगा के प्रचार करते हैं। कई विश्वासी लोग बोलते हैं कि मेरे विरोध में ये पास्टर या ब्रदर प्रचार करता है। అయితే చాలా మంది విశ్వాసులు ఏమంటుంటారంటే ఈ బ్రదర్ గారు నాకు విరోధముగా మాట్లాడుతున్నారని చెప్తా ఉంటారు. किंतु उसको आशीष होकर नहीं लेते, అయితే అది ఆశీర్వాదకరముగా వారు తీసుకోరు. क्योंकि परमेश्वर की सलाह जो है वो परमेश्वर की ओर से जब प्रकट की जाती है तो वो हमारी हर एक भावनाओं को, विचारों को जांचेगी। ఎప్పుడైతే ఈ విధముగా వారు సంఘంలోనే దేవుని యొక్క మాటను వారు స్వస్థ బుద్ధితో తీసుకోరో అప్పుడు ఇటువంటి కార్యములు వారికి సంభవిస్తూ ఉంటాయి. जब इब्रानियों की पत्री उसका 4 अध्याय में आते हैं, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12 वचन पढ़ने से 12వ వచనము చదివినప్పుడు हाँ, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. हाँ, क्योंकि परमेश्वर का वचन जीवित और प्रबल हर एक दोधारी तलवार से बहुत चौका है और प्राण और आत्मा को घाट घाट के गोदे गोदे अलग
वो करके आर पार छेदता है हाँ, और जहाँ- मन भावनाओं को विचार हाँ, जहाँ पर हम देखते हैं कि परमेश्वर के वचन के द्वारा जांच होती है, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ప్రభు యొక్క వాక్యము మనల్ని పరిశీలిస్తున్నదని చూస్తున్నాం. हम उस समय वचन के सामने समर्पण करना चाहिए. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క సన్నిధానంలో మనం వాక్యానికి మనం అనుగుణముగా సమర్పించుకున్నట్లయితే और अपने आप को परमेश्वर के सम्मुख में ठीक करने के लिए एक परमेश्वर को काम करने देना चाहिए. ఎప్పుడు మనము ప్రభు యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనం ప్రభు యొక్క హస్తంలో మనల్ని శుద్ధీకరించుటకు మనం ప్రభు చేతిలో మనం అప్పగించవలేను. परमेश्वर की सलाह का कभी भी विरोध नहीं करना चाहिए. ప్రభు యొక్క ఆలోచనను మనం ఎప్పుడు కూడా మనం వ్యతిరేకించకూడదు. हाँ, ये सारी भावनाएं, सारी कल्पनाएं, सारे मन के विचार सब जांचे जाते हैं. ఎందుకనంటే ఇక్కడ మన యొక్క హృదయ వాంఛలు తలంపులు అన్నీ కూడా ఇక్కడ పరిశీలించబడుచున్నవని చూస్తున్నాము. ताकि मसीह में हम स्थिर हो सके. అయితే కావున మనం ప్రభు యొక్క సన్నిధానంలో స్థిరముగా అవటానికి ఇది సంభవించును. और सिद्ध बन सके. మనము స్థిరముగా ఉండటానికి సంపూర్ణపరచబడటానికి ఇది జరుగును. सेवक उम्र में छोटा हो सकता है, किंतु उसकी सलाह परमेश्वर हमारे लिए बड़ी देता है. సేవకులైతే చిన్న వయసుగా ఉండొచ్చు, కానీ వారి ద్వారా ప్రభు మనకి ఇవ్వాల్సిన ఆలోచనలు ఆయన ఇస్తూ ఉంటారు. ये लड़का जो है भीड़ में कुछ नहीं है. అయితే ఈ యొక్క చిన్న కుమారుడు మనం చూసినట్లయితే ఆ యొక్క సమూహంలోని చాలా చిన్నవాడుగా కనిపిస్తున్నాడు. हाँ, हो सकता है भीड़ में कई लोगों ने उसकी कान खिंचाई भी किया होगा. అయితే ఈ యొక్క సమూహంలో మనం చూసినట్లయితే అనేక మంది ఈ కుర్రోడిని గేలి చేసి ఉండుంటారు. किंतु उसके हाथ में जो आशीष परमेश्वर रखी है वो बड़ी है. అయితే ఆ కుమారుడు యొక్క చేతిలో మనం చూసినట్లయితే ఆ ఆశీర్వాదములు హెచ్చుగా ఉన్నాయి. हाँ, जो सेवकाई परमेश्वर रखा है वो सबसे बड़ी है. అయితే దేవుడు ఆ స్థలంలో ఉంచిన సేవను అది చాలా ప్రాముఖ్యముగా మనం చూడవలేను. हाँ, ये 2 मछली भी है. 2 చేపలు మనం అక్కడ చూస్తున్నాము. हाँ, ये हमारे गवाही के जीवन को प्रकट करती है, అది మన సాక్షి జీవితం అనేది చూపిస్తున్నది. जो हम विश्वास के द्वारा पाते हैं. అది విశ్వాసము ద్వారా మనము చూడగలము. हमारा गवाही जो है एक विश्वास के ऊपर निर्भर करती है. మన యొక్క సాక్ష్యం అన్నది అది విశ్వాసములో స్థిరపరచబడి ఉండవలెను. हाँ, इस विश्वास के द्वारा हमें एक प्रमाण मिलता है. అయితే ఈ విశ్వాసము ద్వారా ఒక ప్రమాణము మనము కలిగి ఉంటున్నాము. इब्रानियों 11 अध्याय का पहला वचन पढ़ने से ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు हाँ, विश्वास आशा की हुई वस्तुओं का निश्चय और प्राप्त की हुई वस्तुओं का प्रमाण है. అయితే ఈ విశ్వాసం అన్నది మనము పొందబోయే కార్యమును అది ప్రమాణముగా చూపిస్తున్నది. हाँ, अभी समय नहीं है, घर में जाके पढ़ दीजिए. हाँ, इब्रानियों 11 का पहला वचन. మొదటి వచనము 11వ అధ్యాయము మొదటి వచనం. విశ్వాసమనునిది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. हाँ, विश्वास आशा की हुई वस्तुओं का निश्चय है. అయితే విశ్వాసం అన్నది నిరీక్షించబడుచున్న వాటి యొక్క నిజ స్వరూపముగా ఉన్నది. इसलिए ये विश्वास हमें मसीह में स्थिर होने के लिए तैयार करता है. అయితే ఈ విశ్వాసం అన్నది క్రీస్తులో మనం సంపూర్ణపరచబడి స్థిరపరచబడడానికి మనకి ఉపయోగపడుతున్నది. इस विश्वास के द्वारा हम नित्यता के लिए एक आशा रखते हैं. అయితే ఈ విశ్వాసము ద్వారా మనము నిత్యములోనికి వెళ్ళటానికి మనం ఆశ కలిగి నిరీక్షణ కలిగి ఉంటున్నాము. और ये आशा प्रभु यीशु मसीह के आगमन के समय एक प्रमाण के रूप में दिखाई देगी. అయితే ఈ యొక్క ఆశ అన్నది ప్రభు యొక్క రాకడలో ఒక ప్రమాణపూర్వకముగా ఇది మనకు కనబడుచున్నది. हाँ, इसलिए हम जो है एक अच्छे मसीह यीशु में एक अच्छे गवाह होकर आना चाहिए. అందు నిమిత్తమై మనము ప్రభు అయిన యేసులో ఒక మంచి సాక్షిగా ఉండవలేను. हाँ, और ये रोटी जब खाया है ఎప్పుడైతే ఈ రొట్టెని వారు తిని భుజించి सब ఉన్నారో लोग तृप्त हुए हैं అందరూ తృప్తిపరచబడి ఉన్నారు. और बचे टुकड़ों के जो 12 टोकरी उठाया है. అయితే 12 గంపలు అన్నాయి మిగిలి ఉన్నాయి. हाँ, ये हम देखते हैं, ये एक उनके लिए प्रमाण था. ఇది ఒక ప్రమాణముగా మనం అక్కడ చూస్తున్నాము. हाँ, कि ये परमेश्वर के सामने कुछ भी बात मुश्किल नहीं है. అయితే ప్రభు యొద్ద మనం చూసినట్లయితే ఏ కార్యము కూడా అసాధ్యమైనది అది లేదు అని మనం చూడగలము. हाँ, तो ऐसे ही मसीह यीशु के सामने हम हमारे लिए कुछ बात मुश्किल नहीं है. అయితే ప్రభు అయిన యేసు యొద్ద ఏ కార్యము కూడా అది అసాధ్యమైనది కాదు. इस आशा में ही हमारा उद्धार होता है. అయితే ఇటువంటి నిరీక్షణలోనే మనకి
మనకి రక్షణ కలుగుచున్నది. और हम अंतम उद्धार के लिए फिर बाट जोते हैं। అయితే మనం యొక్క అంతము మనము నిరీక్షణ మనము సంపూర్ణపరచబడటానికి అది ఉపయోగపడుతుంది. और प्रभु के आगमन के लिए तैयार होते हैं। అయితే ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుచున్నాము. इसलिए हम मसीह में स्थिर होके ये प्रभु के आगमन के लिए तैयार हो। అందువలన మనం ప్రభువులోనే సంపూర్ణపరచబడి ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడవలెను. हाँ, हमारे प्रभु यीशु मसीह के आने के समय ప్రభు యొక్క రాకడ సమయంలో हमारे आत्मा, प्राण, शरीर पवित्र और निर्दोष ठहरे। మన ప్రాణాత్మ శరీరము ఆయన రాకడలో నిర్దోషముగాను నిష్కలముగాను ఉండవలెను. उसके लिए प्रभु हमें तैयार करे। అందరి నిమిత్తమై ప్రభు మనల్ని సిద్ధపరచవలెను. प्रभु सभी को आशीष करे। ప్రభు అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. అప్పగించినటి సత్యోపదేశంకై పోరాడుము, పరిశుద్ధులకు అప్పగించినటి సత్యోపదేశంకై పోరాడుము. మహిమరాకడు ఎందు యేసుని సంధింప, మహిమరాకడు ఎందు యేసుని సంధింప, మెలకువతో నిత్యం ప్రార్థన చేయుము, మెలకువతో నిత్యం ప్రార్థన చేయుము. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిదా. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిదా. అక్రమము విస్తరించుటచే అనేకుల ప్రేమ చల్లారుచుండే, అక్రమము విస్తరించుటచే అనేకుల ప్రేమ చల్లారుచుండే. ఆత్మ తీవ్రతతో ప్రభు ప్రేమలో నిలిచి, ఆత్మ తీవ్రతతో ప్రభు ప్రేమలో నిలిచి, విశ్వాస పోరాటము మంచిగా పోరాడు, విశ్వాస పోరాటము మంచిగా పోరాడు. సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిరా. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిరా. మన విడుదల సమీపమయే, దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమదియే. మన విడుదల సమీపమయే, దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమదియే. మన విడుదల సమీపమయే, దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమదియే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమదియే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమదియే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన हम मसीह यीशु में स्थिर होना चाहिए। మనము ప్రభు అయిన యేసులో స్థిరముగా ఉండవలేను. हमारे मन स्थिर होना चाहिए। మన యొక్క మనసు స్థిరముగా ఉండవలేను. जब हम प्रेरितों की नेम पर खड़े होते हैं, మనము అపోస్తుల యొక్క పునాదిలో ఎప్పుడైతే నిలబడుతున్నామో तब यीशु मसीह की परिपूर्णता हमारे अंदर काम करती है। అప్పుడు ప్రభు యొక్క సంపూర్ణత మనలోని కార్యం చేయుచున్నది. संत पौल कहता है, मैं कैसे भी यीशु मसीह को प्राप्त कर लूं। పరిశుద్ధుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను ఏ విధము చేతనైనా క్రీస్తుని నేను పొందుకొనవలెనని. हमारा भी यही एक लक्ष्य होना चाहिए। ఈ విధమైన సంపూర్ణత కోసం మనము కూడా చూడవలెను. उसके लिए सौंपते स्तुति करें। దాన్ని మనము సంపూర్ణపరచబడటానికి మనము స్తుతించేదము. స్తుతి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్.
अब तक प्रभु हमें चलाया, उसके लिए स्तुति करे। ఇంతవరకు ప్రభు మనల్ని నడిపించున్నారు, దాని కొరకే స్తోత్రించేదము. प्रेज द लॉर्ड, 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 प्रेज द लॉर्ड। हमारे प्रभु यीशु मसीह के आने के समय हमारे आत्मा, प्राण, शरीर पवित्र और निर्दोष ठहरे, उसके लिए स्तुति करें। ప్రభు యొక్క రాకడలో మన ప్రాణాత్మ శరీరము నిందారహితులుగా నిర్దోషంగా ఉండినట్లుగా స్తోత్రించేదము. प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। इधर की सेवा को भी प्रभु आशीष करने के लिए स्तुति ఈ करें। యొక్క సేవని ప్రభు అభివృద్ధి పరిచినట్లుగా స్తోత్రించేదము. प्रेज द लॉर्ड, 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 प्रेज द लॉर्ड। पिता, पुत्र, पवित्र आत्मा के लिए स्तुति करें। తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తును, ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడి నిమిత్తమై స్తోత్రించేదము. प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। प्रार्थना करें। మమ్మల్ని మీ సన్నిధానానికి తీసుకొని వచ్చినందుకు కొరకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. తీసుకొచ్చిన దేవుని బిడ్డలైన మేమందరము కూడా ప్రభా ఇప్పటి వరకు మిమ్మల్ని స్వామి ఆరాధించటానికి, మీ సన్నిధి యొక్క సంతోషమును అనుభవించటానికి ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. మా కూటములో ప్రభా ఆ పాటలన్నీ కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చినందుకు కొరకై స్తోత్రములు. పాటల మూలంగా గొప్ప ఆత్మ సంతోషమును అనుగ్రహించినందుకు కొరకై స్తోత్రములు ప్రభా. మీ వాక్కుల ద్వారా మీరు మాట్లాడినందుకు కొరకై స్తోత్రములు. జీవం కలిగిన సాక్ష్యమును మీరు మా మధ్యలో లేపినందుకు కొరకై స్తోత్రములు ప్రభా. పాష గారిని మా మధ్యలోనికి తీసుకుని వచ్చి ఆయన జీవితంలో ప్రభా మిమ్మల్ని ఎరగని కుటుంబములో ఉండినప్పుడు ఏ విధంగా రక్షించి ప్రభా స్వామి యొక్క లోకము నుండి, దేశముల నుండి, కుటుంబముల నుండి విమోచించి యొక్క ఘనమైన సేవకు తీసుకుని వచ్చి ఉన్నారో ప్రభా. ఎన్నో స్థలములలో ఎన్నో కష్టమైన పరిస్థితుల మధ్యలో సేవ చేయటానికి నేటి వరకు బలపరిచిన కృప కొరకై స్తోత్రములు. అలాగనే మీ కృప చేత, మీ వాక్కుల చేత నింపి ఇప్పటి వరకు మీకు ఉపదేశములు, సత్యములు బోధించడానికి ఇచ్చిన సహాయము కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాము. యేసుక్రీస్తు ఉపదేశము చేయించిన దినములలో ప్రభా ఆయనను అనేక మంది ప్రజలు ప్రభా ఆయనను వెంబడించి ఉన్నారు ప్రభా. వెంబడించిన వారందరికీ ప్రభా ఆయన ఆహారము పెట్టి నిమిత్తమై తండ్రి వారి ఎడల జాలి కొనినప్పుడు ప్రభా ఒక చిన్నవారి యొద్ద 5 రొట్టెలు 2 చేపలు కలిగి ఉన్నవి ప్రభా. అవి సమృద్ధిగా వారందరికీ ఆహారముగా ఇవ్వబడి ఉన్నవి ప్రభా. మీకు స్తోత్రములు. అలాగనే యేసును వెంబడించుచున్న వారిలో ప్రభా తృప్తిపరచబడి నిమిత్తమై వారిలో ఉన్న చిన్నవారిని మీరు వెన్నుకొని ప్రభా ఏర్పరచుకొని లోకములో గనులైన వారిని ప్రభా, ఎన్నికైన వారిని, బలము కలిగిన వారిని, ఆరోగ్యము కలిగిన వారిని సిగ్గుపరచు నిమిత్తమై మీరు బలము లేని వారిని, ఎన్నికలు లేని వారిని ఏర్పరచుకొని ప్రభా ఏ విధంగా మీరు ఘనంగా సేవని చేయించుకోబోతున్నారు. మాట్లాడిన సత్యములన్నిటి కొరకై స్తోత్ర. ఆ దినమున చిన్నవాని చేతిలో కనబడిన యొక్క ప్రభ చేపలలో ప్రభ ఆహారముగా 1000 మంది ప్రజలకు అది దేవుని చేతిలో ఉపయోగపడిన పాత్రగా అతడు మార్చబడి ఉన్నాడు. అలాగనే ప్రభా దేవుని సత్యవాకులుంటున్న దేవుని బిడ్డలందరూ ప్రభా చిన్నవారుగాను, మొండివారుగాను, పలు రకములుగా ప్రభా దేవునికి లోబడలేని వాటి స్థితిలో ఉన్నవారిని మీరు ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రభా వారిని మీ సేవ నిమిత్తము, సంఘముల నిమిత్తము, ప్రజల నిమిత్తము ఉపయోగస్తులుగా మార్చుకొనిచున్నారని ప్రభా మనం ఆ జీవితంలో మేము కూడా తగ్గించుకొని దైవ కృపకు అప్పగించుకున్నట్లయితే వాటి మూలముగా మమ్మల్ని దేవుని సేవ నిమిత్తం ప్రయోజనపరచుకొనిచున్నారని ఇంకనూ దైవ సత్యములు, ఉపదేశములు విని ప్రభా కష్టములు, శోధనలు, పోరాటములు వచ్చినప్పుడు గాలికి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఎగరగొట్టబడుచున్నట్లుగా మేము కనబడుకోకుండా దేవా విన్న సత్యమునకు, ఉపదేశమునకు లోబడి ప్రభా కష్టములు, శోధనలు ప్రభా విశ్వాస పోరాటములు ఈ మార్గముల గుండా వచ్చినప్పుడు ప్రభా వాటన్నిటినీ ధైర్యముగా ఎదిరించి ప్రభా వాటన్నిటి కొరకు ధైర్యముగా నిలబడి మీ కొరకు జీవించడానికి ఈ దినాల్లో మమ్మల్ని అందరినీ బలపరచు. విశ్వాసము భ్రష్టమైపోయే భయంకరమైన కాలం ఇది. కాలములో ప్రభా విన్న సత్యములకు, ఉపదేశములకు నిలబడి స్థిరముగా జీవించాలంటే ప్రభా మా సొంత శక్తి, మా సొంత భక్తి సరిపోదు ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము, మీ దైవికమైన సత్యములు, ఉపదేశములు మా జీవితములు బలపరచాలి, స్థిరపరచాలి. అప్పుడే మా జీవితములు మీరు కట్టి లేపి ప్రభా మీ కొరకు వచ్చిన ప్రతి శోధనలు, కష్టములు మేము మీ కొరకు జయకరముగా ముగించడానికి, పరిగెత్తడానికి విశ్వాస మార్గములు మమ్మల్ని బలపరుస్తుందని అనేక సత్యములతో మీరు మాట్లాడినందుకు కొరకై స్తోత్రములు చెల్లిసిన ఇటు విశ్వాసము కలిగిన నిరీక్షణను మేము కూడా పొందుకొనొచ్చు ప్రభా. మీ చేతిలోనే ఉపయోగమైన పాత్రలుగా వాడబడుచు మీ చిత్తము చేసి ముందుకు సాగటానికి సహాయం చేయండి. పాస్టర్ గారిని బలపరిచినందుకు కొరకు స్తోత్రములు. ఇంకనూ మీ కృపల చేత నింపి కాపాడమని వేడుకొనిచిన తీసుకొచ్చిన దేవుని బిడ్డలందరితో మాట్లాడిన సత్యముల కొరకు స్తోత్రం. తిరిగి వెలిచిన జనులందరికీ మీ సన్నిధి కాంతి తోడుగా ఉండి ప్రకాశింపచేయమని వేడుకొనిచిన మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. स्तुति करें।
प्रेज़ लॉर्ड, प्रेज़ लॉर्ड, प्रेज़ लॉर्ड, प्रेज़ लॉर्ड। पिता परमेश्वर का प्रेम, पुत्र यीशु मसीह का अनुग्रह, पवित्र आत्मा की सहभागिता यीशु मसीह के आगमन तक उसके सभी लोगों के साथ होती रहे। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। सभी को प्रेज़ लॉर्ड।